నమస్కారం, ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు పావని. ముందుగా హెడ్లైన్స్. నిడదవోలు ఆర్ఓబి నిర్మాణంపై ధ్వజమెత్తిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ఆర్ఓబి నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం ₹1 నిధులు కూడా మంజూరు చేయలేదని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మాణం ప్రారంభమైందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు అన్నారు. నిడదవోలులోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఆర్ఓబి నిర్మాణమని ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అనడం హాస్యాస్పదమని అన్నారు. ఇప్పటికే పూర్తయిన ఆర్ఓబిలోని రైల్వే పార్టు వారి కళ్లకు కనిపించడం లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్ఓబి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ విడుదల చేసిన జీవో ప్రకారమే ఇప్పటికీ ఆర్ఓబి నిర్మాణం జరుగుతుందన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆర్ఓబి నిర్మాణ పనులను వైసీపీ ప్రభుత్వం ఆపివేసిందని, తిరిగి టెండరింగ్ కి పిలవడానికి 4.5 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. అనంతరం నెహ్రూ బొమ్మ సెంటర్ లో నిర్మాణం పూర్తయిన ఆర్ఓబిలోని ముఖ్య భాగమైన రైల్వే పార్టును శేషారావు సందర్శించారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు పాల్గొన్నారు. దగ్గరగా 8-9 మాసాల వరకు వీళ్ళకి ఏమీ పట్టలేదు. వీళ్ళకి దాని గురించి మళ్ళీ రీటెండరింగ్ చేసుకోవడానికి కూడా చేతకానటువంటి నాయకత్వం ఈవేళ మేమేదో పడదోసేసాం, ఈ బ్రిడ్జిని, ఈ ఆర్ఓబిని డిజైన్ చేసిందే మేము అనేటటువంటి కలరింగ్లు ఇస్తూ పెద్ద ఎత్తున ఉపన్యాసాలు చెప్పారు. సంతోషం. ఇవాళకైనా మా నియోజకవర్గ ఎమ్మెల్యే కనీసం ఆర్ఓబి మీద దృష్టి పెట్టి, ఎలాగో లాని రాష్ట్ర ప్రభుత్వం పనికిరాని విధంగా ఉన్నా, రూపాయి ఇవ్వకపోయినా, తేలేకపోయినా, ఇచ్చిన దాన్ని అమలు చేయలేకపోయినా, కనీసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్నైనా టెండర్ పిలిపించి ఈవేళ ముందుగా పని మొదలుపెట్టినందుకు ముందుగా ఒక ప్రతినిధిగా, అలాగే ఇక్కడ నియోజకవర్గంలో పౌరుడిగా ముందు అభినందనలు తెలియజేస్తూ, ఎంచేతంటే ప్రజా కంటకులం కాదు, మేము ప్రజల యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి వాళ్ళం. ఈ అభివృద్ధికి నాంది పలికిందే మేము, తెలుగుదేశం ప్రభుత్వం. 50 సంవత్సరాల ఆర్ఓబి చిరకాల స్వప్నాన్ని నిజం చేసి చూపించడం కోసం ఎన్ని చోట్ల తిరిగామో. ఇందాక మీరు మాట్లాడుతూ పాపం 10 సార్లు ఏమో ముఖ్యమంత్రిని కలిసిపోయినట్టు, 10 సార్లు ఐఏఎస్లను కలిసిపోయినట్టు, 10 సార్లు ఏమో ఈఎన్సీలతో సమావేశం అయిపోయినట్టు పెద్ద కలరింగు, బిల్డప్ ప్రజలకి. ఈ బిల్డప్ అంతా నిజమైనటువంటి కార్యాచరణలో ఉంటే మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఇచ్చేద్దాం. మీరు ఏదైతే ఎన్నికల స్టంటు, ఎన్నికల ముందు ప్రింట్లు తీసుకొచ్చి పంచిపెట్టారని చెప్తున్నారు, మీరు ఎక్కడైతే కూర్చుని ఈవేళ మళ్ళీ కొబ్బరికాయ కొట్టి మళ్ళీ మొదలు పెట్టారో దాని వెనకాల ఉన్నటువంటి ఆర్ఓబి రైల్వే పోర్షన్ బ్రిడ్జి మీకు కనిపించట్లేదా, లేకపోతే ఏమైనా చూపు ఏమైనా తగ్గిందేమో ఒకసారి దయచేసి పరీక్ష చేయించుకోమని సదర ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాను. ఎంచేతంటే దాని మీద ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని మీరు మాట్లాడారు. ఈవేళ మీరు ల్యాండ్ ఎక్విజేషన్ ఫిబ్రవరిలో మేము టెండర్ పిలిచిన తర్వాత శంకుస్థాపన చేశాం. కాంట్రాక్టర్ కూడా వచ్చాడు. కాంట్రాక్టర్ని ఆవేళ వస్తే ఆర్ఓబి పోర్షన్ కూడా, రైల్వే పోర్షన్ కూడా పూర్తయిపోయింది. స్టేట్ గవర్నమెంట్ పోర్షను ఎందుకు పూర్తి కాలేదంటే సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మీరు చపలత్వంతో మీ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇక్కడ రివర్స్ టెండరింగ్ అని పెట్టి దాన్ని ఆపేసిన మాట వాస్తవం కాదా అన్నది ఈ రాష్ట్ర ప్రజానీకానికి, నియోజకవర్గ ప్రజానీకానికి మీరు సమాధానం చెప్పాలి. ఇంకో మాట మాట్లాడారు. మాట్లాడుతూనే ఇంత బ్రిడ్జి ఎందుకు, ఇన్ని దారులు ఎందుకు, లేకపోతే ఆ ప్రక్కకి 2 లేను, ఈ పక్క 2 లేను, 4 ఆర్మ్స్ అయినాయి, మొత్తం 4 ఆర్మ్స్ ఎందుకని గతంలో కొంత వివాదాలు జరిగినాయి అని చెప్పారు. ఎక్కడా వివాదాలు జరగల. వివాదాలు మీరు సృష్టించారు జనంలో. ఈవేళ మళ్ళీ ఆ డిజైన్లో ఒక అంగుళం ఎక్కడైనా మీరు మార్చగలిగారా? అది తప్పు అయితే అని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను.
అలాగే ఉండండి సార్ సార్. అయితే 2019లో శంకుస్థాపన చేశాము. శంకుస్థాపన చేసింది పుట్టి కాగితాలతో కాదు, నిజంగా గ్రాంట్ తోటి. ఇదిగో రైల్వే పోర్షన్ బ్రిడ్జి కంప్లీట్ చేశాం. ఇదే దానికి సాక్ష్యం. ఇవాళ రివర్స్ టెండరింగ్ పేరుతోటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం గతం నుంచి అన్ని కార్యక్రమాలని రద్దు చేసిన విషయం ప్రధానికం అందరికీ తెలుసు. అలాగే పోలవరంతో సహా పోలవరానికి పట్టిన గ్రహణమే మన నిడదవోలు నియోజకవర్గానికి కూడా పట్టింది. ఈ ఆర్ఓబికి పట్టింది. కాబట్టి ఈ రివర్స్ టెండరింగ్ పేరుతో చేసిన తప్పుడు పని సరి చేసుకోవడం కోసం ఈవేళ అబద్ధాలు, అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు తప్ప మన గ్రాంట్ కానీ మనం ఇచ్చిన శాంక్షన్ కానీ ఓన్లీ ప్రింటింగ్ పేపర్ కాదు, నిజమైనటువంటిది అన్నది ఆర్ఓబి ఏదైతే రైల్వే పోర్షన్ కంప్లీట్ అయిందో ఇదే ఇవాళ సాక్ష్యం అని చెప్పి తెలియజేస్తాం.